క్రైమ్ సినిమాను మించిన ట్విస్టులు, విచారణ జరిపే కొద్దీ కొత్త విషయాలు, పోలీసులే కంగు తినే నిజాలు. దేశంలో సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ కేసు హర్రర్ సినిమాను మించిపోయింది. సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు అనేక కొత్త విషయాలను వెలుగులోకి తెచ్చారు. భర్త రఘువంశీని హత్య చేయించేందుకు సోనం తాంత్రిక పూజలు చేసిందన్న మరో నిజం బయటపడింది. మేఘాలయ హనీమూన్ కేసులో విచారణ జరుగుతున్న కొద్దీ విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇష్టం లేకపోయినా తల్లిదండ్రుల బలవంతం మీద రాజా రఘువంశీని పెళ్లి చేసుకున్న సోనం పెళ్లైన వెంటనే క్షణక్షణం భర్తను ఎలా చంపాలన్న దానిపైనే ఆలోచించినట్టు తెలుస్తోంది. పెళ్లికి ముందు నుంచే భర్తను హత్య చేసేందుకు సోనం స్కెచ్ వేసింది. ప్రియుడు రాజ్ కుష్వాహాతో ఎప్పటికప్పుడు ప్లాన్ గురించి చెప్తూ వచ్చింది. అనుకున్నట్టుగానే ప్రియుడి సాయంతో భర్తను సుపారీ ఇచ్చి మరీ చంపించింది సోనం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హనీమూన్ కేసు విచారించేందుకు ఏర్పాటైన సిట్ బృందం సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేందుకు నిందితుల్ని ఘటన జరిగిన సోహ్రాలోని వి సావ్డాంగ్ జలపాత ప్రాంతానికి తీసుకెళ్లింది. ఈ సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. రాజా రఘువంశీని హతమార్చేందుకు నిందితులు 2 మారణాయుధాల్ని వినియోగించినట్లు సీన్ రీకన్స్ట్రక్షన్ లో మేఘాలయ పోలీసులు గుర్తించారు. సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా నిందితులను వ్యూ పాయింట్ కు తీసుకెళ్లారు పోలీసులు. హత్య జరిగిన రోజు నిందితులు ఎక్కడ ఏం చేశారు, ఏ ప్రాంతంలో ఉన్నారు వంటి వివరాల్ని సేకరించారు. ఘటనా స్థలంలో ఎవరి పొజిషన్ ఎలా ఉందో, ఎలా దాడి చేశారో కూడా నిర్ధారించారు. ఇక్కడే 2 నిందితులు వేర్వేరు ఆయుధాల్ని ఉపయోగించినట్టు పోలీసులు తేల్చారు. హత్య అనంతరం రాజా రఘువంశీని ఏ లోయలో పడేశారో అక్కడే నిందితుల్లో ఒకరైన ఆకాష్ తన చొక్కాను పడేశాడు. తన భర్త రాజా రఘువంశీని హత్య చేయమని సోనం నిందితులకు సైగ చేసింది. ఆ సైగతో రాజా రఘువంశీని విశాల్ చౌహాన్ కత్తితో పొడిచాడు. ఆ తర్వాత రాజా నేల కొరిగాడు. రఘువంశీ హత్యకు ఉపయోగించిన 2 ఆయుధాల్లో ఇప్పటికే ఒక ఆయుధాన్ని స్వాధీనం చేసుకోగా మరో ఆయుధం కోసం పోలీసులు గాలిస్తున్నారు. సీన్ రీకన్స్ట్రక్షన్ లో భర్తను హత్య చేస్తుండగా సోనం ఎక్కడ నిలుచుంది, హత్య కేసులో ఆమె పాత్ర ఏమిటో పోలీసులు గుర్తించారు. రాజాను 3 వ్యక్తులు హత్య చేస్తుండగా అక్కడే నిలుచుని సోనం కళ్లారా చూశారు. ఇది ముందే పక్కా ప్లాన్ ప్రకారం చేసిన హత్యేనని పోలీసులు నిర్ధారించారు. హత్య అనంతరం ఆ 3 రాజా శరీరాన్ని లోయలో పడేశారు. రఘువంశీ హత్యకు వెయ్ సౌదాంగ్ ను ఎంచుకున్న కారణం అక్కడ ఎవరూ ఉండరని. భర్తను చంపించాక సోనం తన ఫోన్ను ధ్వంసం చేసింది. మే 11న రాజా రఘువంశీ, సోనం రఘువంశీల వివాహం జరిగింది. మే 20న హనీమూన్ కు మేఘాలయకు వెళ్లారు. పథకం ప్రకారమే రాజాను హనీమూన్ కోసం మేఘాలయకు తీసుకెళ్లింది సోనం. తన ప్రియుడు రాజ్ కుష్వాహా సాయంతో విశాల్ చౌహాన్, ఆనంద్ కుమార్, కాష్ రాజ్పుతులకు సుపారీ ఇచ్చింది. ఒప్పందం ప్రకారం రాజా రఘువంశీని హతమార్చారు. భర్తను చంపించిన తర్వాత 7 రోజులకు యూపీ ఘాజీపూర్ బస్టాండ్లో సోనం ప్రత్యక్షమైంది. తనకు ఎవరో మత్తుమందు ఇచ్చారని కట్టుకథ చెప్పింది. అయితే రాజా హత్యలో సోనందే కీలక పాత్ర అని అప్పటికే అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు పక్కా ఆధారాలతో ఆమె నేరం రుజువు చేశారు. పథకం ప్రకారం భర్త రాజా రఘువంశీని చంపించిన భార్య సోనం రఘువంశీని చంపిన ఓ పదునైన ఆయుధం పోలీసులకు పట్టించింది. మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో మృతుడు రాజా రఘువంశీ తండ్రి అశోక్ రఘువంశీ నిందితురాలు సోనంపై మరో సంచలన ఆరోపణ చేశారు. ఆమె తన కుమారుడిపై తంత్ర ప్రయోగం చేసి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. పెళ్లయ్యాక సోనం సూచన మేరకు కుమారుడు రాజా తమ ఇంటి ప్రధాన డోర్కు ఏదో చిన్న వస్త్రం చుట్టి ఉన్న పొట్లాన్ని కట్టాడని తండ్రి అశోక్ మీడియాకు తెలిపాడు. ఇలా చేస్తే దుష్టశక్తులు, నరఘోష తగలకుండా ఉంటుందని సోనం రాజాకి చెప్పిందని మృతుడి తండ్రి ఆరోపించాడు. ఈ విషయాన్ని అప్పుడు పెద్దగా పట్టించుకోలేదన్నారు. రాజా హత్య తరువాత డోర్కు వేలాడదీసిన వస్త్రం చుట్టిన పొట్లాన్ని తొలగించామని రఘువంశీ తండ్రి తెలిపారు. సోనం తమ కుమారుడిపై తంత్ర ప్రయోగం కూడా చేసి ఉంటుందన్న అనుమానం కలుగుతోందన్నారు. పెళ్లయ్యాక సోనం తమ ఇంట్లో 4 రోజులే గడిపిందన్నారు రఘువంశీ తల్లి ఉమా. సాంప్రదాయం ప్రకారం పుట్టింటికి వెళ్లిందని, తామంతా సంతోషంగా సోనంను సాగనంపామని తెలిపారు. సోనంను కలిస్తే తన కొడుకును ఎందుకు చంపిందో అడుగుతానంది. కేవలం ప్రేమ వ్యవహారమే రఘువంశీ హత్యకు ప్రధాన కారణం అయి ఉండకపోవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వాస్తవం చెప్పాలంటే హత్యకు నిందితులు చెప్పిన కారణం నమ్మశక్యంగా లేదు. దీని వెనుక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో విచారిస్తున్నారు. పెళ్లైన 4 రోజులకే భర్తను చంపేంత శత్రుత్వం కలిగిందంటే నమ్మశక్యంగా లేదు. చూడటానికి ఇది లవ్ ట్రయాంగిల్లా కనిపిస్తున్నా మరో కోణం ఉండే అవకాశం కూడా ఉందంటున్నారు పోలీసులు.